తిరుపతి ఓల్డ్ తిరుచానూరు రోడ్లోని విఎన్ఆర్ అపార్ట్మెంట్లో నాగరత్నమ్మ అనే 55 ఏళ్ల మహిళ హత్యకు గురైంది. 12 లక్షల విలువైన నగలను దుండగులు అపహరించారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, మనం చూస్తున్నాం ఆధ్యాత్మిక రాజధానిగా గొప్పలు చెప్పుకునే తిరుపతిలో దారుణం జరిగింది. మరోసారి కలకలం సృష్టించింది. ఏదైతే ఉందో మహిళను పట్ట పగలు దుండగులు కిరాతకంగా హతమార్చి పెద్ద ఎత్తున నగలు దోచుకెళ్లారు. చెనడి వీధిలోని విఎన్ఆర్ అపార్ట్మెంట్ లో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఏదైతే ఉందో నాగరత్నమ్మ అనే మహిళను దారుణంగా హతమార్చి ఈ కిరాతానికి పాల్పడ్డారు. నాగరత్నమ్మ అనే పాపమ్మ అని కూడా పిలుస్తారు. ఆమె సొంత అపార్ట్మెంట్ ఏదైతే ఉందో విఎన్ఆర్ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటుంది తన కుమారుడితో కలిసి. ఇక్కడే 5th ఫ్లోర్ లో, ఇది మొదటి అంతస్తులో ఉంటుంది. 4th ఫ్లోర్ లో ఆమె కుమార్తె కూడా అక్కడే నివాసం ఉంటారు. అంటే బంధువులు పెద్ద ఎత్తున అదే అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నారు. ఇదే సమయంలో దుండగులు నిన్న సాయంత్రము నివాస గృహానికి ప్రవేశించినట్టు సమాచారం. అయితే ఎంతమంది వచ్చారు అనేది కూడా తెలియదు. ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడం ఒక లోపంగా కనిపిస్తుంది. ఈ మహిళలు దారుణంగా హతమార్చి ఆమె మెడలోని పెద్ద ఎత్తున బంగారు నగలు ఉన్నాయి. 6 గాజులతో పాటు ఒక చైన్, నెక్లెస్, అలాగే చెవి పోగులు, ఇలాంటివి మొత్తం 15 సవర్లకు సంబంధించిన 35 సవర్లకు సంబంధించిన బంగారు దోచుకెళ్లినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సంఘటనా స్థలానికి కొద్దిసేపటి క్రితం చేరుకున్నటువంటి పోలీసులు అక్కడ క్రూస్ టీమ్ తో ఆధారాలు సేకరించడం పనిలో పడ్డారు. ఎందుకంటే నిందితులను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇది తిరుపతి నడి బొడ్డులో చోటు చేసుకున్న ఘటన ఇది పోలీసు వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తుంది. ఖచ్చితంగా ఈ కేసును ఛేదించే పనిలో తీవ్రంగా నిమగ్నమయ్యారు. ఖచ్చితంగా ఇది పాత వ్యక్తుల, అంటే తెలిసిన వ్యక్తుల పని అయి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వస్తున్నారు. అయితే ఈ కోణంలో వెనకాల ఒకడే వచ్చారా, ఎంతమంది వచ్చారు, ఈ ఘటనకు ఎంతమంది పాల్పడ్డారనేది కూడా తెలియాల్సింది. అయితే ఏదైతే ఈ నాగరత్న హత్యకు గురైందో ఆ ఫ్లాట్ లో మరో బీరువా ఉంది. ఆ బీరువాలో పెద్ద ఎత్తున నగలు ఉన్నాయి. ఆ బీరువాను ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు అది ఓపెన్ కాలేదు. అందులో ఉన్నటువంటి నగలు ఏమైనా పోయినాయా? ఒకవేళ అదే జరిగి ఉంటే అందులో దాదాపు మరో 10-20 లక్షలకు సంబంధించిన నగలు ఉన్నట్లు కూడా కుటుంబ సభ్యుల ద్వారా సమాచారం అవుతుంది. అంటే ఒక ఉన్నత స్థితికి సంబంధించిన బాగా ధనికురాలైనటువంటి ఈ మహిళను టార్గెట్ చేసిన దుండగులు పెద్ద ఎత్తున నగలు దోచుకెళ్లారు. కేవలం నగల కోసమే వచ్చారని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అదే అపార్ట్మెంట్ లో, అదే ఫ్లోర్ లో వంట మనిషిగా పనిచేస్తున్నటువంటి మహిళలను కూడా మనం మాట్లాడడం జరిగింది. అయితే నేను మధ్యాహ్నం వరకు 3 గంటల వరకు ఉన్న తర్వాత వెళ్ళాను. అప్పటి వరకు నాకు తెలియదు, నేను చూసాను, ఆయనతో మాట్లాడాను, మళ్ళీ రాలేదు, మళ్ళీ ఇవాళ ఉదయం వచ్చాను. ఉదయం వచ్చిన తర్వాత ఈ సంఘటన తెలిసింది తప్ప నాకు తెలియదు అనేసి పని మనిషిగా చెప్తున్నటువంటి మహిళ స్పష్టం చేసింది. పోలీసులు మాత్రం ఖచ్చితంగా ఈ ఆధారాలు సేకరిస్తాం, ఖచ్చితంగా నిందితులు పట్టుకునే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ తిరుపతి నడిబొడ్డులో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన మరోసారి కలకలం సృష్టించింది. పోలీసులు కూడా సవాలుగా నిలిచిందని చెప్పవచ్చు. గౌతమి. థ్యాంక్ యూ మధు.